148వ డివిజన్ కుక్కలగుంట వద్ద మేడే సందర్భంగా తెలుగు నాడు మున్సిపల్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో టీఎన్టీయూసీ జెండా ఆవిష్కరణ మరియు మెడికల్ క్యాంప్ ప్రారంభోత్సవానికి ముఖ్యాతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ శ్రీ వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి. కార్యక్రమంలో టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి గుమ్ముడుపూడి కళ్యాణ మరియు జనసేన నాయకులు గురుకుల కిషోర్ మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ క్యాంప్ కూడా యూనియన్స్కి కార్మికులకి అండగా ఉండేదానికి మెడికల్ క్యాంప్ కూడా అరేంజ్ చేశారు. చాలా గొప్ప పరిణామం. కార్మిక దినోత్సవం సందర్భంగా ముందుగా నేను కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా కార్మికులు తన హక్కుల కోసం రక్తం చూపించి పోరాడి సాధించిన రోజే మేడే. నిజంగా శ్రామికులే అభివృద్ధిలో ఎక్కువ భాగస్వామ్యం. మన ప్రతి పనిలోనూ శ్రామికులు భాగస్వామ్యంతోనే ప్రతి అభివృద్ధి జరుగుతుంది కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులందరికీ సోదరీసభ్యులందరికీ నేను శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన జిల్లాకి కాపాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోతుంది. ఆయన ఒక దార్శనికుడు. సంక్షోభంలో కూడా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకోవాలన్న ఒక ఆలోచనతో నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆత్మకూరులో పెన్షన్ కార్యక్రమం, ఇంకా కార్మికులతో కూడా ఈరోజు ముఖాముఖి కూడా ఈరోజు కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ప్రధానంగా నెల్లూరు జిల్లా టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు పెద్ద కార్యక్రమం చేపట్టారు. కళ్యాణ్ గారి ద్వారా ధన్యవాదాలు. వీళ్ళకి ఏ సమస్యలున్నా పూర్తిగా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా నేను కూడా పూర్తిగా అండగా ఉంటాను. ముందుకు తీసుకోవాలని కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.